ఈరోజు మనం అకాల నిద్ర గురించి తెలుసుకుందాం. అకాల నిద్ర అంటే నిద్రపోవలసిన టైంలో నిద్రపోకుండా నిద్రపోకూడని టైంలో నిద్రపోవటాన్ని అకాల నిద్ర అంటాం మనం. అసలు ఈ అకాల నిద్ర ఎందుకు వస్తుందో ముందు చూడాలి. హెవీ భోజనం చేసినప్పుడు, అరగని పదార్థాలు తిన్నప్పుడు ఆక్సిజన్ చాలక మనకి ఆవలింతలు వచ్చి నిద్ర వస్తుంది పగలు. అదొక కారణం. మరొక కారణం, రాత్రి 10 లోపల నిద్రపోవాలి మనం. 6 లోపల నిద్ర లెగవాలి. అలా లేచినప్పుడు ఏంటంటే 7, 8 గంటలు చక్కటి నిద్ర బట్టి మనకి పగలు నిద్ర రాకుండా ఉంటుంది. అంటే పగలు నిద్ర రావడానికి రెండో కారణం అన్నమాట ఇది. దీనివల్ల కలిగే నష్టాలు చూద్దాం. నోటు రుచి లేకపోవటం, అజీర్ణం చేయటం, కఫం పేరుకోవటం, అంటే తరచూ జలుబు చేయటం కానీ, గొంతులో కఫం ఉన్నట్లుగా ఉండటం కానీ, కఫ సంబంధమైన వ్యాధులు వస్తాయి. అలాగే ఎప్పుడు సోమరితనంగా ఏ పని చేయబుద్ధి కాని తనం పెరుగుద్ది అనమాట. అంటే మనం ఎప్పుడు ఏ పని ఉన్నా తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే అని వాయిదా వేసే గుణం అన్నమాట. ఆ గుణం వృద్ధి చెందుద్ది. అయితే పసిపిల్లలకి, అంటే 2 సంవత్సరాలు పిల్లలకి, అలాగే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన వృద్ధులకి పగటి నిద్ర కాసేపు నిషిద్ధం కాదు. మిగతా వారికి మాత్రం పగటి నిద్ర నిషిద్ధమే. అయితే ఎప్పుడన్నా ఒకసారి రేత్రి మేలుకోవలసి వచ్చినప్పుడు, రేత్రి ఎంతసేపు అయితే మేలుకున్నామో అంతసేపు పగటి నిద్ర నిషిద్ధం కాదు. అది ఎప్పుడన్నా ఒకసారి. నిషిద్ధం కాదు కదా అని తరచూ అలా చేయకూడదు. అలా చేస్తే మళ్ళీ అది దోషమే అవుతుంది. ఈ నైట్ మనం 10 లోపల నిద్రపోవాలంటే నైట్ తీసుకునే భోజనం 8 లోపల పూర్తి చేసినప్పుడే అది సాధ్యమవుద్ది. చాలామంది 10 లోపల నిద్రపోవాలని చెప్తారు కానీ అలా నిద్రపోవాలంటే ఏం చేయాలనేది నేను చెప్తున్నాను, తెలుసుకోండి. నైటు 8 లోపల, అంటే వీలైనంత వరకు 7 లోపలే తింటే మంచిది. లేదంటే మ్యాక్సిమం 8 దాటినవి కూడా నైట్ భోజనం చేయటం అలవాటు చేసుకోండి. ముందు వీడియోలో చెప్పినట్లుగా ప్రతి భోజనాన్ని, బ్రేక్ఫాస్ట్ని మొత్తాన్ని కూడా కొంచెం కొంచెం తగ్గించి తింటూ ఉంటే త్వరగా ఆకలి అవుతుంది. టైం ప్రకారం ఆహారం తీసుకోవడానికి వీలవుతుంది. అప్పుడు మనం నైట్ త్వరగా నిద్రపోవటానికి అవకాశం ఉంటుంది. పొద్దున్నే లెగవటానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. జై హింద్.